నమస్తే అండి. ఏ టు జెడ్ టైలరింగ్ ఛానల్కి స్వాగతం. అయితే నేను ఇప్పుడు లాంగ్ ఫ్రాక్కి పెద్ద పిల్లలకి బాడీ చూపిస్తున్నానండి. ఇది లెంత్ వచ్చేటప్పటికి 16 అంగుళాలు. ఇది పెద్ద పిల్లలకి బోట్ నెక్ అండి. షోల్డర్ వచ్చేటప్పటికి 8 అంగుళాలండి. అప్పుడు 16 అంగుళాల షోలరు. చంక 7 అంగుళాలండి. చెస్ట్ లూజ్ వచ్చేటప్పటికి 10 అంగుళాలు. మనకు ఖర్చుకు 1 అంగుళం ఉన్నారండి. కింద వచ్చేటప్పటికి 9.5 పెట్టుకుంటున్నాను. ఇది కూడా ఖర్చుకు 1 అంగుళం ఉన్నారా. ఇది బోట్ నెక్ అండి. 2.5 అంగుళాలు నెక్ కట్ చేసుకుందాం, గీసుకుందాం. ఇది ఇక్కడ బోట్ నెక్ వచ్చేటప్పటికి 3.5 అంగుళాలు అండి. ఇలా కట్ చేసుకుందాం. షోల్డర్ తక్కువ పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకుందామండి. ఇక్కడ పైపింగ్ వేసుకుంటాం మనం. ఇది వచ్చేటప్పటికి వెనక భాగం అండి. నెక్ వచ్చేటప్పటికి 7 అంగుళాలు పెట్టుకుందాం. ఇది స్క్వేర్ అండి. హోల్ పెడుతున్నాను బ్యాక్. నెక్ ఎక్కువ తక్కువ అవ్వకుండా ముందు పీసే పెట్టుకొని నెక్ కట్ చేసుకుందామండి. ఇది బ్యాక్ వచ్చేటప్పటికి ఇలా వస్తుందండి. మనం దీన్ని పైపింగ్ వేసుకుందాం. లైనింగ్ యాడ్ చేసుకున్నానండి. ఈ చుట్టూ మొత్తం పైపింగ్ వేసుకుందాం. ఇలా పైపింగ్ థ్రెడ్ పెట్టుకొని పైపింగ్ వేసుకుందామండి. ఫ్రంట్ బ్యాక్. బోట్ నెక్కి ఈ పీస్ యాడ్ చేసుకుందామండి. నేను ఇక్కడ పైపింగ్ వేసుకున్నాను, అలాగే ఈ నెక్ పీస్ కూడా పైపింగ్ వేసుకున్నాను. ఈ రెండు ఇలా కలిపి జాయింట్ వేసుకుందాం.
ఫ్రంట్ అండి. నేను జాయింట్లు వేసుకున్నాను, డాట్స్ వేసుకున్నాను, సైడ్ జాయింట్లు కూడా వేసేసాను. ఇది బ్యాక్ వచ్చి ఇక్కడ హుక్ పెట్టుకుందాం. ఇవి హ్యాండ్స్ అండి, 2 రెక్కలు. కాకపోతే ఇది మనం అంబ్రెల్లా కటింగ్కి వేసుకొని హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇది బోట్ నెక్ అండి, ఇవి హ్యాండ్స్, ఇది ఫ్రాక్. బ్యాక్ వచ్చేటప్పటికి ఫోల్ వస్తుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయండి.